హాయ్ అండి, నమస్తే. ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రఫ్ యూజ్ అంటే మనం బ్యాంగిల్స్ కానీ ఒక జ్యువెలరీ కానీ అడుగుతామో లేదా, రఫ్ యూజ్ చూస్ చేయడానికి చూపించండి. డ్రెస్సెస్ షాప్కి వెళ్ళామనుకోండి, సింపుల్గా రఫ్ యూజ్ ఇంట్లో యూజ్ చేసుకునేదానికి అని అంటాము. జ్యువెలరీ అంటే మనతోనే ఒంటికి అతుక్కొనే ఉంటుంది. డ్రెస్ అంటారా, అది 2 రోజులకో రోజు మార్చి రోజు వేస్తుంటాం కాబట్టి అట్లీస్ట్ గ్యాప్ ఇస్తున్నామండి. కానీ ఒక్కటి తెలుసుకోండి, ఫోన్ అనేది మనకి తెలిసి రఫ్ యూజ్ చేసేస్తున్నామండి. 24/7 ఏదో ఒక 4 అవర్స్ 5 అవర్స్ మాత్రమే గ్యాప్ ఇస్తున్నాం. మనం తెలిసి చేసే మిస్టేకే. అట్లా పదే చూస్తూనే ఉండండి. ఇట్లా యూజ్ చేస్తుంటే 5 ఇయర్స్లో కళ్ళద్దాలు పెట్టుకునేది గ్యారంటీ అండి. ఇది మనం ఎలా అంటే బాగుపడి చెడిపోతున్నాం అనేదానికి నిదర్శనం. థ్యాంక్ యూ. అంటే అది ఎట్లా అంటే మెల్లమెల్లగా స్లో పాయిజన్ లాగా ఫస్ట్ వచ్చి కంట్లో నుంచి నీళ్లు కారడం, తర్వాత వచ్చి కళ్ళు నులుపుకోవడము, అదే ఆ తర్వాత బ్లర్గా కనిపించడం, ఆ తర్వాత కన్ను ఐసైట్ గ్లాసెస్ వేసుకోవడం, ఇవన్నీ మనం పక్కనే ముప్పులాగా స్లో పాయిజన్ లాగా మన పక్కన ఎవరో ఒక శత్రువులు ఉంటారని అంటారే, పక్కనే తెలిసి ఉండే శత్రు ఫోనే అండి. అది మాత్రం ముమ్మాటికి నిజం, ఒప్పుకునే నిజం. తెలిసి కూడా మనం చేస్తున్నాం కదా, అదే ఇక్కడ. అంటే ఆ ఒక్క ఇది మినిమం 5 ఇయర్స్ 10 ఇయర్స్ కంటిన్యూస్గా అలా చేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఏంటండి, ఫ్యూచర్ ఏంటండి? అమ్మ నాన్నలు ఆఫీస్ అని అంటారు, ఫోన్లోనే చూసుకుంటారు. సో వాళ్ళకేమంటుంది, వాళ్ళకు కూడా అదే మనం చూసుకోవాలా, మమ్మీ డాడీయే చూస్తున్నారు కదా, మనం కూడా చూసుకోవాలా, అదే మన ప్రపంచమేమో అని చెప్పి వాళ్ళు ట్యూన్ అయిపోతున్నారు. దీనికంతా కారణం ఎవరండి? మనమే. ఇండైరెక్ట్గా మనమే. అంటే మనం ఏమంటారు, నేనేం కావాలని చూడట్లేదు కదా అని చెప్పని అంటారు. కానీ పిల్లలకి ఈ విధంగా ఎఫెక్ట్ పడుతుంది పిల్లల పైన. థ్యాంక్ యూ.